ఫ్రెండ్స్ అందరికైతే నమస్తే. ఈరోజు మనం అంటే నాగూర్ నుంచి లెఫ్ట్ సైడ్ అని చెప్పినా కదా. సో లెఫ్ట్ సైడ్ మొత్తం బ్యాక్ సైడ్ ఉన్నాయన్నమాట. సో మీకు చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాను. అండ్ మహారాష్ట్ర టైంలో కనెక్ట్ అయితే ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది ఇంకా. సో లోపలైతే ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది. అండ్ చూసినట్టయితే లెఫ్ట్ సైడ్లో అండ్ శివాజీ మహారాజ్ అండ్ ఇది వచ్చేసి ఓల్డ్ టైపే. బ్యాక్ సైడ్ ఏమొచ్చేసి ఫ్రేమ్ లెక్క ఉంటుంది. ఆల్మోస్ట్ అన్నీ అవి కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ డిఫరెంట్ పని అయితే ఏం లేదు. సో అన్నీ అదే. నెక్స్ట్ సిటీకి వెళ్ళిపోదాం. భుజ గణపయ్య అంటే నార్మల్గా ఉంది, ఒక 15 feet దాకా ఉండొచ్చు గణేశుడు అయితే, పర్లేదు. ఇవన్నీ అవే, ఇంకా పెయింటింగ్ వర్క్స్ అయితే కాలేదు, ఇంకా అయితేనే ఉన్నాయి అవన్నీ. సో ఇవి కూడా చూడండి. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి శంకరుడు అనమాట లెఫ్ట్ సైడ్లో. అండ్ బ్యాక్గ్రౌండ్లో మీద ఇంకా ఫ్రేమ్ సెట్ కూడా ఉంది. ఇంక ఇది ఒక్కటే అయింది, ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంకేం కాలేదు. ఇవన్నీ కూడా స్టిల్ అయితేనే ఉన్నాయి. ఒకవేళ ఇది వేస్తే ఇది బాగుంటుండొచ్చు మేబీ. ఆల్రెడీ బుక్ కూడా అయిపోతున్నాయి, వెళ్ళినాయి రా. ఇది బాగుంది, అంటే ఈ పంచ స్టైల్ అనేది బాగుంది. మెరుపు కూడా వేసినారు, బాగుంది లైట్గా. కళ్ళు పెడితే ఇంకా సూపర్ ఉంటుంది గణేష్ అయితే. ఆల్రెడీ బుక్ కూడా అయిపోయింది గణేషుడు అయితే. వచ్చేసి ఏం పెయింటింగ్ కాలేదు, ఇక్కడ స్టిల్ వర్కింగ్ అయితే అవుతుంది. ఇదిగో బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్స్ ఇక్కడ అయితే అంత బాగున్నాయి. చూపిస్తాను, ఇక చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి, ఇవన్నీ అదే. ఇంకా పెయింటింగ్ కాలేదు, పెయింటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒకవేళ పెయింటింగ్ అయిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి అప్డేట్ చేస్తాను. గణేష్లో మొత్తం కొంచెం అంటే బుక్ అయి ఉండొచ్చు, నాకు తెలిసి బుక్ అయితే కాలేదు. మొత్తం బాగుంది, అంటే ఫుల్ పెయింటింగ్ అయింది కదా. సో దుమ్ము కూడా ఏం పడొద్దని సో కవర్ అయితే వేసిరు. ఇది మస్తు కల్లా ఉంది బ్యాగ్స్, అంటే ఇది లుక్ అవుతుంది, అట్రాక్షన్ మస్తు కొడుతుంది గణేశుడు అయితే చూడడానికి. ముంబై స్టైల్లో గణేశుడు అయితే తెచ్చేసి, ముంబై స్టైల్లో గణేశుడు మనకి షిఫ్టింగ్ అయితే చేస్తున్నారు. వీళ్ళకి వీడియో చేస్తే పెద్ద ఆనందం అనిపిస్తుంది. గణేష్ని మీద అయితే బట్ట కప్పేసిరు, అంటే ఏదన్నా దుమ్ము కూడా ఏం పడకుండా బాగుంది. లుక్ అయితే బాగుంది గణేశుడు అయితే. అండ్ ఫుల్ ఓన్లీ కళ్ళు ఒకటే పెట్టేది ఉంది. సో పైడి మీద గణేశుడు, పైడితోటి గణేశుడు. అండ్ నీట్నెస్ కూడా చాలా బాగుంది, పర్లేదు. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మొత్తం ఎల్లో కలర్, అంటే ఏదన్నా రాజ్యాంగాన్ని ఇట్లా ఉంటుంది కదా, సంథింగ్ ఇన్స్టిట్యూట్. సో మస్తుగా నేస్తుండేది, ఇంకా పెయింటింగ్ కాలేదు. ఇదైతే ఫినిషింగ్ టచ్ అయిపోయింది, ఒక ఐస్ పెట్టేసి అయిపోతుంది గణేష్కి అయితే, ఈ 2 గణేష్లకు అయితే. సో ఈ ఐడియల్ చూసినట్టయితే కొంచెం డిఫరెంట్. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి రాముడు, అండ్ రామరాజానికి రైట్ సైడ్లో హనుమంతుడు, అండ్ మధ్యలో గణేశుడు. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లుక్. నార్మల్ సింపుల్ గణేష్ అండ్ లడ్డు చేతిలో. ఐడియల్స్ కూడా సేమ్ టు సేమ్, కానీ ఇది కొంచెం బ్యాక్గ్రౌండ్ వచ్చేసి శివుడు వస్తుంది బ్యాక్గ్రౌండ్లో, బ్లాక్ అండ్ నా వచ్చేసి బ్యాక్ సైడ్. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ లుక్. ఇవన్నీ అవే పీసెస్. ఇన్పుట్ వచ్చేసి ఇది గణేశుడు అనమాట. ఇప్పుడాక మీకు రంగులు వేసి చూపించింది కదా, సో ఇది అదే ఇది, కాకపోతే మొత్తం ఫినిషింగ్ టచ్ ఇవ్వలేదు గణేశునికి అయితే. రాముడు లెఫ్ట్ సైడ్లో అండ్ బ్యాక్ సైడ్ శివుడు ఉంది, బాగుంది. అక్కడ ఐడియల్స్ మొత్తం తయారై ఉన్నాయి. సో ఐడియల్స్ కూడా చూద్దాం, అలా పర్మిషన్ చూద్దాం, లేకపోతే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వన్ అవే టీవీస్. completely output.
సేమ్ అంటే ఇప్పటిక ఆ షీట్లో చూపించిన కదా, సో ఇది డిఫరెంట్ వన్. సేమ్ అదే కానీ కొంచెం కలర్ ఫినిషింగ్ టచ్ అయిన తర్వాత ఇది అనమాట గణేష్ అయితే. డీటెయిల్స్ మొత్తం డిఫరెంట్ ఉన్నాయి, కాకపోతే రంగు అయితే అంటే కలరింగ్ అయిన తర్వాత ఇంకా బాగుంటాయి గణేష్లు అయితే. లెఫ్ట్ సైడ్ వచ్చేసి నాగేష్ అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి శివ అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి చాలా బాగుంది. హనుమంతుడు ఇక్కడ సైడ్ ఉందా, చాలా బాగుంది. అంటే ఇది మొత్తం ఈ విగ్రహానికి అనమాట. అంటే లెఫ్ట్ సైడ్ లో రాముడు, రైట్ సైడ్ లో సీతాదేవి అండ్ ఇక్కడ హనుమంతుడు. ఇది ఈ విగ్రహానికి, ఇది ఆ ఐడియల్ కి బాగుంది. గణేశుడు అయితే చాలా పెద్దగా ఉంది. అంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి ముగ్గురు వస్తారు, హనుమంతుడు, రాముడు, ఇక్కడ సైడ్ సీతాదేవి అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లుక్ నెక్స్ట్. సో ఈ ఐడియల్ వచ్చేసి మీరు ఆల్రెడీ ధూళిపేట చూసే ఉంటారు కదా, సో ఇది కూడా అదే, కాకపోతే కలరింగ్ వేయలేదు. కలరింగ్ చేసినాక ఇంకా చాలా బాగుంటది. ఎంత పెద్ద ఉందిరా బాబు, దగ్గర ఒక 15-20 ఫీట్స్ ఉంటుంది గణేష్ అయితే, చాలా పెద్ద ఉంది. కానీ కెమెరా మాత్రం చిన్నగా కనిపిస్తుంది. ఇక అయితే చూడండి, రూఫ్ కాంతుంది అది దగ్గర. అది నా వైడ్ యాంగిల్ పెడుతున్నా కాబట్టి మీకు అది చిన్నగా కనిపిస్తుండొచ్చు, కానీ చాలా పెద్ద ఉన్నాయి గణేష్లు అయితే ఇక్కడ. ఎవరో వన్ టైప్ ఆఫ్ లుక్ కానీ అన్సోల్డ్, అంటే సోల్డ్ కాలేదు, అప్పట్లోనే సోల్డ్ కాలేదు, పోయినసారి కావచ్చు గణేష్ అయితే. ఇవన్నీ అవే కొత్తగా చూపించడానికి ఏమైనా ఉందా అంటే అక్కడ ఒకటి ఉంది, మరి అక్కడ వెళ్ళడానికి ఉందో లేదా అని ట్రావెల్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇవి చూడండి, మరి ఎంత రేట్లు చెప్పారో కానీ ఇవైతే పోలేదు. బాగుంది గణేష్ అయితే. ఇది కూడా ఏదో ఒక అంటే అప్పట్లో తులసి కానీ మళ్ళీ పెయింట్ కానీ ఏదైనా వేసి మళ్ళీ అమ్మేస్తారు. ఇది ఉంచుకోరు, మళ్ళీ ఉంచుకుంటే వీళ్ళ క్లాస్ కదా. చూపించిన కదా సీతాదేవి అండ్ రైసలా, ఇంకా బ్యాక్ ఫ్రేమింగ్ చూడండి ఎట్లా ఉందో. అంటే స్టిల్ వర్కింగ్ అయితే జరుగుతుంది. ఈ ఐడియాలు చూసినట్లయితే మీదికి వామ్మో నాయన గణేష్ చూడు, వాయమ్మ నెక్స్ట్ చేస్తే కానీ నెక్స్ట్ లెవెల్ అవుతుంది. కానీ చెయ్యి ఇరిపోయింది, డ్యామేజ్ అయిపోయింది. బాగుంది గణేష్ అయితే, పర్లేదు. సో దిస్ ఇస్ మిస్టర్ కోరు. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఇలాంటి మంచి బ్లాగ్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అంతవరకు ఉండక రైట్. మరి ఇక్కడ మనం వచ్చేసి ఇక్కడనే అనమాట. ఇప్పుడు మనం ఈ లొకేషన్స్ అన్ని మనం షూట్ చేసినాం అనమాట. సో ఇక్కడనే ఇవన్నీ ఇప్పటిదాకా నుంచి షూట్ చేసింది. సో మనకు కావాలనుకుంటే ఇక్కడికి వచ్చేసాయి.